డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్, సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, అసలు మొత్తం అంతా ఎలా మొదలైంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం మాట. ఇదంతా అనంతమైన శూన్యతతో ప్రారంభమైంది. అస్సలు జ్ఞాపక శక్తి అని లేదు దీనికి. దీనికి రూపం లేదు, ఆకారం లేదు, పరిణామం లేదు, రంగు లేదు. కానీ ఇది స్వచ్ఛమైన తెలివితేటలున్నది. సో, ప్యూర్ ఇంటెలిజెన్స్ అన్నమాట ఇది. దీన్ని మనం పరబ్రహ్మం అని రిఫర్ చేస్తుంటాం. లేదా సంపూర్ణ సత్యం అన్న గూడా అదే. అంటే సత్యం అంటే అది ఎప్పుడూ ఉండేది. ఇప్పుడుండి తర్వాత లేకుండా పోయేది కాదు. ఓ రకంగా ఉండి ఇంకో రకంగా ఇప్పుడు ఓ క్షణంలో ఉండి ఇంకో క్షణంలో ఉండకుండా ఉండేది కాదు. జనరల్‌గా అందుకని దీన్ని థింగ్ అని చెప్పటానికి లేదు. ఇది, ఇది అని ఒక వస్తువు కింద దీన్ని చూపించడానికి వీల్లేదు. అంటే ఒక ఫిజికల్ ఎంటిటీ కింద దీన్ని కన్సిడర్ చేయడానికి వీల్లేదు. నో థింగ్ అన్నమాట పరబ్రహ్మం. ఇది అబ్సల్యూట్ ట్రూత్. నౌ ద వెరీ బర్త్ ఆఫ్ ఫార్మ్ సమ్‌హౌ ఈ ఏదైతే ఎంప్టీనెస్ అనుకున్నామో, ఈ ఎంప్టీనెస్ నుండి ఈ ప్రపంచం అంతా ఉద్భవించింది. అయితే ప్రపంచంలోని ఫార్మ్స్ ఇది అని చెప్పగలిగేవి. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది భూమి, ఇది మనిషి, ఇది చెట్టు. సో, ఇవన్నిటికి ఫార్మ్ వీటన్నిటికి ఒక రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, పరిమాణం ఉంటుంది. స్పర్శ జ్ఞానంతో దాని గురించి తెలుసుకోగలిగే విషయం ఉంటుంది. ఇలాంటి ఫార్మ్ ఏర్పడాలంటే, ఒక రూపం ఏర్పడాలి అంటే అది పార్టికల్ రూపం అయ్యుండొచ్చు. లేదా తరంగం అయ్యుండొచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ ఎ వేవ్ ఆర్ ఎ జస్ట్ పార్టికల్. నెసెసిటేట్స్ మెమరీ. మెమరీ అవసరం ఏర్పడుతుంది. అంటే ఎంప్టీనెస్ నుండి ఒక ఫార్మ్ ఏర్పడాలి అంటే ప్రిక్విజిట్ ఏంటి? అత్యవసరమైనది ఏమిటక్కడ? మెమరీ. ఏంటి మెమరీ ఎందుకని? ఒక ఫార్మ్ ఉంది అంటే నిర్దిష్టమైన ఆకారంలో ఉంది. నిర్దిష్టమైన ఆకారం పొందాలి అంటే ఆ ఆకారం ఆల్రెడీ ముందు మెమరీలో ఉండాలి గదా! నీకు మెమరీలో ఒక ఆకారం ఉంటే ఆ ఆకారాన్ని నువ్వు గీయగలవు. బొమ్మ గీయగలవు. నీకు మెమరీలో ఒక ఇలా ఉంది, ఇలా చేయాలి అనుకుంటే అలా చేయగలుగుతాం. సో, థెర్‌ఫోర్ ఒక టెంప్లేట్, ఓ టెంప్లేట్ ఉండాలన్నమాట. ఒక నమూనా. ఆ నమూనా మీద ఫార్మ్ అవుతుంది. ఆ నమూనా అనేది మళ్ళా అగైన్ ఒక థింగ్ కాదు. సో, అది వేవ్ అనుకున్నా, చిన్న ఎక్స్‌ట్రీమ్‌లో పార్టికల్ అనుకున్నా, ముందు వేవ్‌తో స్టార్ట్ అయింది. తర్వాత అది పార్టికల్ అయింది. పార్టికల్స్ అక్యుములేట్ అయ్యాయి. ఆటమ్స్ ఏర్పడ్డాయి. మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి. ఆ! దాని నుండి పదార్థం ఏర్పడింది. ఈ పదార్థం నుండి అన్నీ ఏర్పడ్డాయి. భూమి ఏర్పడింది. సూర్యుడు ఏర్పడింది. ఇవన్నీ ఏర్పడ్డాయి. వీటి నుండి జీవం పుట్టింది. ఇలా మొత్తం చెప్పుకున్నా స్టార్టింగ్‌లో ఏదైతే స్టార్టింగ్ పార్టికల్‌లో వేవ్ ఏదైతే ఉందో అది ఏర్పడాలన్నా, అది ఫార్మ్ అవ్వటానికి కూడా ఒక మెమరీ కావాల్సొస్తుంది. దిస్ మీన్స్ మెమరీ అంటే కర్మే కదా! మళ్ళా. మెమరీ ఈస్ ఎ ప్రిక్విజిట్ ఫర్ ఫార్మ్. సో, హౌ డిడ్ ఫస్ట్ ఫార్మ్ హ్యాపెన్? సో, మళ్ళా ఒక క్వెషన్ మళ్ళా పాప్ ఔట్ అవుతుంది. మొట్టమొదటి ఫార్మ్ ఎలా ఏర్పడింది? అది వేవ్ అయ్యుండొచ్చు, పార్టికల్ అయ్యుండొచ్చు. ద సోర్స్ ఆఫ్ క్రియేషన్ ఈస్ ప్యూర్ ఇంటెలిజెన్స్. సోర్స్ ఆఫ్ ఈ వీటన్నిటికి మూలమైన ఈ సృష్టికి మూలం ఏమిటయ్యా? అది స్వచ్ఛమైన ఇంటెలిజెన్స్. తెలివి. దట్ క్రియేట్స్ మెమరీ ఔట్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. దాని నుండే అది మెమరీని క్రియేట్ చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే మెమరీ ప్రిక్విజిట్ గదా! ద క్రియేషన్ ప్రొజెక్ట్స్ మెమరీ యాస్ ఇంటెలిజెన్స్. తర్వాత మరుక్షణం నుండి ఈ క్రియేషన్ ఉందే అది ప్రొజెక్ట్ చేస్తుంది. ఎలాగా? మెమరీనే ఇంటెలిజెన్స్ లాగా. అందుకని మనకి ఇంటెలిజెన్స్ అనగానే మెమరీ రిలేటెడ్ కనబడుతుంది. ఇంటెలిజెన్స్ ఒకే రకమైన భావం మనకు కలిగుంటుంది. కొంచెం తిరకాసుగా ఉంది కదా! ఒక్క నిమిషం పాజ్ తీసుకొని దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో,
అంతా స్టార్ట్ అయింది ఒక ఎంప్టీనెస్. ఇన్ఫినిటీ ఎంప్టీనెస్ అది. దానికంటూ రూపం లేదు, ఆకారం లేదు, రంగు లేదు, పరిమాణం లేదు. అది ఒక స్వచ్ఛమైన తెలివి. దాని నుండి ఆ ప్యూర్ ఇంటెలిజెన్స్ నుండి ఫస్ట్ తనకు తానే మెమరీ క్రియేట్ చేసుకొని, ఆ మెమరీతో స్టార్టింగ్ ఫార్మ్ అయిందన్నమాట. ఆ స్టార్టింగ్ ఫార్మ్ వేవ్ అయ్యుండొచ్చు, పార్టికల్ అయ్యుండొచ్చు. కానీ తర్వాత క్రియేషను ఆ మెమరీని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది? ఇంటెలిజెన్స్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో, మనం ఇంతకుముందు పరబ్రహ్మం గురించి ఆల్రెడీ ఒక సీరీస్ చేసాం. దగ్గర దగ్గర ఓ 50 వీడియోల దాకా ఇంతకుముందు గతంలో జరిగాయి. గతంలో వెళ్ళాయి. ఇంచుమించు దాని సమ్మరీ వస్తుందిక్కడ. ఈ పరమ సత్యం అబ్సల్యూట్ ట్రూత్ నుండి ఎనర్జీ రిసీడ్ అవుతూ ట్రూత్ అనే స్థితి పొందింది. ఆ ట్రూత్ ఎనర్జీ ఫర్దర్ రిసీడ్ అవుతున్నప్పుడు డివైన్ హోల్‌నెస్ ఏర్పడింది. ఈ డివైన్ హోల్‌నెస్‌లో వ్యక్తమయ్యాయి. ఏమిటి వ్యక్తమయ్యాయి? 3 వైటల్ ప్రిన్సిపల్స్. ఏమిటవి? డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్. వీటి నుండి 7 రేస్. ఒకటి డైరెక్ట్‌గా ట్రూత్ నుండొచ్చిన డివినిటీ నుండి 2 రేలు, కాస్మిక్ కాన్షియస్ నుండి 2 రేసు, డివైన్ విల్ నుండి 2 రేసు. సో, కన్‌స్ట్రక్షన్ రే, డిస్ట్రక్టివ్ రే, అలాగే ఇగ్నోరెన్స్ రే, విజ్డమ్ రే, ప్రాబబుల్ రే, నాన్ ప్రాబబుల్ రే. సో, అండ్ ఒక న్యూట్రల్ రే. ట్రూత్ నుండి డైరెక్ట్‌గా వచ్చేది. ఈ 7 రేసు ఇంతకుముందు చెప్పుకున్నాం వీటి గురించి. ఈ 7 రేస్ ఇంటర్సెక్ట్ అవ్వటం వల్ల ఒక సౌండ్ ఏర్పడింది. దాన్ని పరనాద్ అంటారు. మొదటి సౌండ్ అన్నమాట అది. అదే ఓం. ఈ పరనాద్ ఎంత ఇంటెన్సిటీ అంటే ఈ డివైన్ హోల్‌నెస్‌లో సర్టెన్ పార్ట్‌ని డీఫ్రాగ్మెంటేషన్‌కి గురి చేస్తుంది. అక్కడ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏర్పడతాయి. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్‌ని జనరల్‌గా ఆత్మ అని సంబోధించడం మొదలెట్టారు. కానీ ఆ పదాలు సాధ్యమైనంత వరకు పక్కన పెడదాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ పదానికి కొంత అర్థం లోపల మెమరీలో ఉండి అది కొత్తది అర్థం చేసుకోవడానికి అడ్డుపడుతుంది. అందుకోసమని. నెక్స్ట్ ఈ టోటల్ అబ్సల్యూట్ ట్రూత్ నుండి ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏర్పడే ప్రాసెస్‌లో ఈ ఫోర్స్ ఫీల్డ్స్ ఫార్మ్ అవుతాయి. అలాగే ఈ 7 రేస్ ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి నా 3 కంటే ఎక్కువ రేస్ ఇంటర్సెప్ట్ అయినప్పుడు కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఏర్పడతాయి. వాటన్నిటి నుండి కొన్ని ఫోర్స్ ఫీల్డ్స్ మళ్ళా ఏర్పడుతుంటాయి. ఈ ఫీల్డ్స్ క్షేత్రాలు ఒక రకంగా చెప్పాలంటే బలక్షేత్రాలు అనొచ్చమాట. ఈ బలక్షేత్రాలు టోటల్ ఇంటరాక్షన్స్‌తో ఎగ్జిస్టెన్స్ అనేది రూపుదాల్చుకుంటుంది. సో, ఇక్కడి దాకా ఉండేదంతా క్రియేషన్ అంటారు. ఈ క్రియేషన్ నుండి ఏర్పడిన దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. ఏర్పడటం అనే కంటే క్రియేషను ఎగ్జిస్టెన్స్‌గా అప్పీర్ అవుతోంది అని చెప్పొచ్చిక్కడ. సో, ఎగ్జిస్టెన్స్‌లో మళ్ళా 3 జోన్స్ కింద విడగొట్టొచ్చు. అక్కడ ఉన్న లక్షణాలు బట్టి, అక్కడ అనువర్తింప చేయగలిగే నియమాలు బట్టి, ఏ నియమాలు లోగుపడి అక్కడ ఉంటుందో, వ్యవహారం నడుస్తుంటుందో ఆ నియమాలు బట్టి 3 జోన్లుగా చెప్పొచ్చు. సువహ, భువః, భువ్. ఇదే గాయత్రి మంత్రంలో మనకి స్టార్ట్ అవుతుంది గదా! భూర్భువస్సువః అని. వీటిలో రకరకాల థింగ్స్ ఏర్పడతాయి. దాన్నే మనం ప్రకృతి అంటాం. ఇప్పుడు ప్లేయింగ్ ద గేమ్ ఆఫ్ సంసార బై డివైన్ ఫ్రాగ్మెంట్ స్టార్ట్స్. ఎందుకంటే డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఎవ్రీథింగ్ సర్టెయిన్, అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు. సేమ్‌నెస్ ఉంటుంది. ఈ సేమ్‌నెస్ వల్ల ఒక సిమిలారిటీ ఫీలింగ్ అవుతుంది. సో, వాండరింగ్‌కి గురవుతుంది. ఇది గుర్తించిన డివైన్ హోల్‌నెస్ ఆల్రెడీ ఆర్డైన్ స్టేట్‌లో ఉంది కాబట్టి అంటే ముందే గుర్తించుంది కాబట్టి, ఈ ఎగ్జిస్టెన్స్ ఏర్పడడానికి కావాల్సిన మార్పులన్నీ జరిగాయిమాట.
దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్ అండ్ ట్రూత్. సో, ఇక్కడ డివైన్ ఫ్రాగ్మెంటు ఎగ్జిస్టెన్స్ ప్రవేశిస్తుంది. ఎందుకోసం అంటే ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. అందుకని దీన్ని గేమ్ అని చెప్పొచ్చు. ఈ గేమ్‌నే సంసార అంటారు. సంసారం అనే మాట వింటుంటారుగా. సంసారం అనగానే ప్రస్తుతానికి చాలా చిన్న ఎక్స్‌ప్లనేషన్‌గా ఫ్యామిలీ అయిపోయింది. కానీ సంసారం అంటే కంప్లీట్ ఎగ్జిస్టెన్స్. ఈ ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చిన డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో, అది ఈ మొత్తం భూర్భువ సువహ, భువహ, భూ మళ్ళా ఒక్కొక్కటి 7 ప్లేన్స్ ఉంటాయి. ఈ 7 ప్లేన్స్ గుండా ప్రతీదీ మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవుతూ లాస్ట్ పాయింట్‌కొస్తుంది. ఈ రాటాన్ని, ఈ ఆర్క్‌ని ఇన్వల్యూషన్ అంటారు. ఒకసారి జూలో లాస్ట్ ప్లేను ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మళ్ళా అప్‌వర్డ్ ఆర్క్ మొదలవుతుంది. ఈ జర్నీ మళ్ళా టువర్డ్స్ క్రియేషను. దీన్ని ఎవల్యూషన్ అంటారు. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో గేమ్ ఏంటయ్యా అంటే ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ సైకిల్స్ గేమ్ అనమాట. ఈ టోటల్ ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ గేమ్ అంతా 21 ఎటర్నిటీస్. ఒక ఎటర్నిటీ అంటేనే కొన్ని లక్షల సంవత్సరాలు. కొన్ని లక్షల సంవత్సరాలు. అలాంటి 21 ఎటర్నిటీసు ఇది మొత్తం అకామిడేట్ అవ్వటానికి ప్రకృతిలో ఏర్పడే థింగ్స్ అన్నిటికి లైఫ్ సేమ్ ఉండదు. లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది. నక్షత్రం యొక్క జీవితకాలం వేరు, గ్రహం యొక్క జీవితకాలం వేరు, ఆ గ్రహం మీద ఉండే మనిషి యొక్క జీవితకాలం వేరు, రకరకాల జీవులు, మొక్కల యొక్క జీవిత కాలాలు వేరు. అన్నీ సేమ్ కాదు కదా! సో, ఇక్కడ ఎవల్యూషన్, ఇన్వల్యూషన్ గేము సైకిల్ రన్ అవ్వటానికి ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఆపరేటర్స్ పనిచేస్తాయి. ఒక ఫంక్షనల్ ఫ్యాక్టర్ ఏంటంటే రీఇన్కార్నేషన్ సైకిల్స్. రీఇన్కార్నేషను పుట్టటం, డిస్కార్నేషను డెత్ అవ్వటం. ఈ సైకిల్స్. నెక్స్ట్ అలాగే కార్మిక్ సైకిల్. కార్మిక్ సైకిల్స్. ఇది కూడా ఒక ఆపరేషన్ అన్నమాట. ఫ్లక్స్‌లో ఆపరేటర్ అన్నమాట. అండ్ చాయిస్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్. ఎవల్యూషన్ ఫేజ్‌లో మటుకు చాయిస్ ఉంది. ఏమిటయ్యా అంటే లిబరేటింగ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఇ ఇన్వల్యూషన్ ఆర్క్‌లో మొత్తం అంతా ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉండాలని ఉంది గానీ, ఎవల్యూషన్ ఆర్క్‌లో మటుకు మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవ్వక్కల్లా. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ లిబరేషన్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.